హలో అందరికీ. ముత్యాలమ్మ తల్లి కథ మీకు తెలుసా? గ్రామాలను వ్యాధుల నుంచి రక్షించిన దేవత కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముత్యాలమ్మ తల్లి కథ. ఒకప్పుడు ఆంధ్రదేశంలోని ఒక చిన్న గ్రామాన్ని తీవ్రమైన కరువు, వ్యాధులు పట్టి పీడించాయి. ప్రజలు ఆకలితో, భయంతో జీవితం గడుపుతుండేవారు. ఆ గ్రామ ప్రజలను రక్షించడానికి దేవత ఒక అమ్మగా అవతరించింది. ఆమెను ముత్యాలమ్మ తల్లి. ముత్యాలమ్మ తల్లి సాధారణ మహిళల గ్రామంలోకి వచ్చింది. చేతిలో చిన్న మూట, ముఖంలో కరుణ. ఆమె వెళ్ళిన చోటల్లా శాంతి, ఆరోగ్యం కనిపించసాగింది. జ్వరాలు తగ్గాయి, పిల్లలు కోలుకున్నారు. కానీ ప్రజలకు ఆమె దేవత అని తెలియదు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన వ్యాధి వ్యాపించింది. ప్రజలు దేవాలయంలో ప్రార్థనలు చేశారు. కానీ ఆ రాత్రి గ్రామ పెద్దకు కలలో అమ్మ దర్శనమిచ్చింది. నేనే మీ ముత్యాలమ్మను, నన్ను నమ్మితే మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పింది. మరుసటి రోజు గ్రామ ప్రజలు అమ్మ చెప్పిన చోట త్రవ్వగా అక్కడ ముత్యాలమ్మ మెరిసే రాయి బయటపడింది. అదే అమ్మ స్వరూపమని నమ్మారు. ఆ రోజు నుంచి గ్రామంలో వ్యాధులు పూర్తిగా నశించాయి. వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. ముత్యాలమ్మ తల్లి ఆరోగ్య రక్షక దేవతగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా జ్వరాలు, అంటువ్యాధులు వచ్చినప్పుడు అమ్మకు మొక్కులు చెల్లిస్తే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని ప్రజల విశ్వాసం. ఈ రోజుకి అనేక గ్రామాల్లో ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. అమ్మను భక్తితో పూజిస్తే కష్టాలు ముత్యాలమ్మ కరిగిపోతాయని నమ్మకం. కరుణ, రక్షణ, నమ్మకం ఇవే ముత్యాలమ్మ తల్లి శక్తులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.